హలో సార్, మీ పేరండి? నా పేరు రామాంజనేయులు అండి. మీ ఊరి పేరు చెప్తారా? రెడ్డిగూడెం అండి. ఏం ఏం చేస్తుంటారు జనరల్గా? టీ కొట్టాను, కిరాణా అది కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్ముకుంటూ ఉంటానండి. స్థానికంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, 2 monthsలో పరిస్థితి ఎలా ఉంది? ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చెప్పండి. అంటే ఈ పార్టీ వచ్చేదానికంటే నిజంగా గెలిస్తే స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండి నిజాయితీగా వర్క్ చేసే నాయకుడు ఎవరంటారు? మీ ఒపీనియన్ ఏంటి? నాయుడిగా లెక్క చూసుకుంటే ఇది గత 9 సంవత్సరాలుగా జరిగింది చూసుకుంటే కనుక ఎంతో కొంత ఉమాగారు మేలే చేశారు. మన రెడ్డిగూడెం మండలానికి కానీ ఎక్కడైనా సరే చేశారు. కాకపోతే ఇంకా కొంత చేయాల్సింది ఉంది. చేయాల్సింది కూడా ఏంటంటే ఇప్పుడు జరిగిన దీన్ని బట్టి చూస్తుంటే కొంతమందికి అచ్చంగా టీడీపీ నాయకులకే జరిగినట్లు చాలామందికి అభిప్రాయాలు ఉన్నాయి. జనం కూడా ఏంటంటే ఈ జరిగింది అంతా టీడీపీ వాళ్ళకే జరిగింది, మనం ఏదైనా పని కోసం వెళ్తే నువ్వు టీడీపీనా, లేకపోతే మీ ఇంటికి పసుపు రంగు వేసావా, లేకపోతే నువ్వు టీడీపీ జెండా మోస్తున్నావా అన్ని కొంతమంది నాయకులు, లోకల్ నాయకులు కానీ ఎవరైనా కానీ అడుగుతున్నారు. ఎలా కాకుండా ఇంకా వసంత కృష్ణప్రసాద్ గారు వస్తే కనుక ఈ జరగని వాళ్ళకి కూడా ఇంకా మంచిగా జరిగిద్దేమో. ఇప్పుడు అంతకే టీడీపీ వాళ్ళకే జరుగుతున్నాయి కదా, మనకు కూడా ఉపయోగం ఉంటుంది. ఈసారి వసంత కృష్ణప్రసాద్ గారు వస్తే అంతా ఇంకా మంచి జరిగిద్దాము. ఇంకా మనకి పేదవాళ్ళకి కానీ, రైతులకు కానీ, ఇంకా చదువుకునే వాళ్ళకి కానీ, లేకపోతే వ్యాపారవేత్తలు కానీ, చిన్న చిల్లర వ్యాపారస్తులకు కానీ ఇంకా మంచి జరిగిద్దని కోరుకొని ఆయనే రావాలని కోరుకుంటున్నారు. మైలవరంలో వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ గారు వస్తే బాగుంటుందని మీ ఆలోచన? అవునండి, అవును. వస్తే కంపల్సరిగా వస్తుందండి. కాకపోతే మెజారిటీ అనేది మనం చెప్పలేములే కానండి, వసంత కృష్ణ గారు ఖచ్చితంగా వస్తారని మాకు వారికి పూర్తి స్థాయి పై క్యాడర్లో అండి టీడీపీ వస్తుందంటారా, వైసీపీ వస్తుంటారా? అంతా చెప్పే స్తోమత మా దగ్గర లేదు, మాకు అంత నాలెడ్జీ కూడా లేదు. కాకపోతే లోకల్గా ఏంటంటే మేము లోకల్గా చూసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రసాద్ గారు వస్తే మంచి జరిగిద్దామని ఆలోచన మాది. ఓకే అండి, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? అన్న బాబురావు. ఏం చేస్తుంటారు? నేను రామనాథనే. మీ ఊరు చెప్తారా? రంగాపురం. ఇప్పుడు మైలవరం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మన ఏపీలో. ఈసారి ఏపీలో ఎవరు వస్తారని మీ అభిప్రాయం? అది ఈయన వస్తారని వేశారు, పక్కా ముఖ్యమంత్రి ఆయన. అది ఈయన మరి అభివృద్ధిలో ఇంతకాలం పరిపాలన చేశారు కదా చంద్రబాబు గారు, ఆయన ఎంతవరకు చేశారంటే? కానీ ఇలా నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా, కానీ నాకు అసలు పక్క దొడ్లు కూడా ఇలా రామన్ పాస్బుక్లు డూప్లికేట్ పాస్బుక్లు ఇచ్చారు వాళ్ళు. అది నా చూడు రంగాపురం మైలవరం నియోజకవర్గం రామను ఏ రాజు మాట్లాడమను. అది ఒరిజినల్ నేను ఒరిజినల్ మనిషి యథార్థం మా తల్లి ఒరిజినల్ నేను పక్కా. మన మైలవరం నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారంటారు? టీడీపీయా, వైసీపీయా? ఇక్కడ వచ్చేసరికి మైలవరం వచ్చేసరికి టీడీపీ వస్తుంది పక్క. ఎందుకని ఇలా అధికారం ఉన్నాయి కదా, మనం చేయొచ్చు. కానీ రాష్ట్రం వచ్చేసరికి ఆయన గారికి పక్క పక్క జగన్. అది అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ పెడుతున్నారు కదా, ఇన్నాళ్ళు జైలు ఇప్పుడు పెడుతున్నారు అన్న చిన్న ఆలోచన కూడా ఉంది జనాల్లో, దాని మీద మీరేమంటారు? ఏమంటే థర్డ్ బాయ్ పుడుతుందిగా, బాయ్ ఉందిగా, థర్డ్ పుడుచుకుంటే థర్డ్ ఉండాలిగా, చేసిన మసాలా చేసుకుంటాయి అంతవరకే. అవును, నా ఫోన్లో నెంబర్లు వచ్చినాయి. ఆ ఫోన్ నెంబర్లు వస్తే నొక్కుమా కట్టుకుంటే ఒకటి నొక్కపండు, లేకపోతే 2 నొక్కపండు. నేను 2 నొక్కుతా ఎప్పుడు ఎనీ టైం. కానీ నేను చెప్తాను, టీడీపీ కాదు, వైఎస్ఆర్ కాదు, ఒరిజినల్ పాత కాంగ్రెస్ అనుకుంటున్నాను పక్క పక్క. కానీ యాదవ్లు అది కలిపారు. కానీ రంగవరం వచ్చేసరికి పంచాయతీ బాగొట్టడం, విజయవాడ గారు చేతికిచ్చడం, ఆయన గారు మా నేడిపెత్తి మాకు తెలుసు. మంత్రిగా మంత్రిగా కూడా నేను మహానుభావుడు ఇక సీలింగ్ ఆయన ఫేస్బుక్ 100 సంవత్సరం బట్టి అడిసిమల్లి గోపాలకృష్ణ గారి సీలింగ్ తీసుకొని ఫేస్బుక్ ఎవరికి ఇప్పిలా దస్తలు అన్నారు, ఇలా స్థలం అన్నారు, ఎవరికి ఒరిజినల్ ఇలా అంటే డూప్లికేట్ పక్క. చూడు ఎవరు రాజకీయ నాడు రంగాపురం వచ్చి నాతో మాట్లాడి కొంత లోకల్ వాళ్ళు తప్పు చేస్తారు. వాళ్ళు ఆర్థిక పట్టుకుంటాకి లేబర్ ఉన్నారు కండి, వాళ్ళు లేబర్ లేకుంటే అభ్యర్థులను పోతారు. అది తప్పు. అది అలసి తీసుకొని వేసేస్తారు వీళ్ళు. అవును కదా. ఒరిజినల్గా నాకు మాట్లాడే లోకల్ రాజకీయాలు ఉన్నారు, చేపలు కచ్చాడు ఒరిజినల్ నాతో మాట్లాడమను. తర్వాత చెబుతాను దాని విషయాలు ఏరియా ఉంటాయి. నేను ఇప్పుదని లేబర్ని ఇబ్బంది పెడతాను, తప్పది. మహామా తప్పది పక్క దేవుడి చాచిగా. ఒరిజినల్ మాట్లాడమను. రంగాపురం రాములు రామను అక్కడ మాట్లాడదామని చెప్పు. అమ్మకాయ పుట్టినోడు అయితే
ఆ విషయాలు ఎందుకు లేని పై స్థాయిలో పూర్తిగా గెలిచేది వైసీపీ అంటారా? పక్కా 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 పక్కా. అసలు నేను కుదరదు మనకి. నేను పాతకాకు వేసాడు, అయితే పాతకాకు నేర్చోళ్ళు టీవీ ఎస్టింగ్ పలిచావు ఇంగ్లీష్ మాట నాకు వచ్చి అన్నీ వచ్చి నాకు కలిసాను మనకు కుదరదు. తప్పు అది. జగను అటుపాటు తప్పు కాదు. మా అటులోని ఏది చేద్దాం చేయి. పక్క ముఖ్యమంత్రి అయినండి అసలుగా. ఎమ్మెల్యే మడికి లోకల్. నేను ఫస్ట్ ఒకసారి ఎట్లా ఆలోచించా, ముక్కు కూడా ఉండవు తెలంగాణ అనుకుని 10 కాసిన మేము మనం తీసేసుకున్నాం. అందులో కోటమి ఉందిగా, కోటమి కాపాడలేరు కుదర తీసుకున్నాం అంతే. లెక్క మంది మన సర్వేరు లగడపడి మా సర్వే చేసి అట్ట ఉంటుంది. మరి ఇజుడు అలా రాకుండా నేను కూర్చుంటే మనిషిని అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో అన్న, మీ పేరండి? రామచంద్రరావు. మీరు ఏం చేస్తుంటారు? ఎలక్ట్రీషియన్. ఎక్కడ మీ ఊరు పేరు చెప్తారు? పాత నాగలూరు గ్రామం. ఓకే అన్న, ఒక టర్మ్ పరిపాలన అయితే జరిగింది కదా ఈ ఏపీలో. ఈ ఫస్ట్ టర్మ్ పరిపాలనలో మీరు చూసిన అభివృద్ధి ఏంటి? మీకు ఎంతవరకు సాటిస్ఫైడ్గా ఉన్నారు? బాగా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం రావటం వలన. ఈ ప్రభుత్వం వల్ల మంచిగా జరిగింది. మా గ్రామంలో రోడ్లు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. అంతా బాగానే ఉంది. ఓకే, అంటే ఉద్యోగ అవకాశాలు యువతకు సరిగ్గా లేవని చిన్న ఉంది కదా, అది అవకాశం అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. వచ్చిన వాళ్ళ వరకు ఉద్యోగాల ప్రాబ్లం లేదు. మా పాతనాలూరు చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు, ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. లేదు, చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి సరిపడానే ఉన్నాయి ఈ ఊళ్ళో. ఓకే, మరి మన మైలవరం నియోజకవర్గంలో ద బెస్ట్ ఎమ్మెల్యే, పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి నిజాయితీగా పనిచేసే ఎమ్మెల్యే ఎవరంటారు? హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఉమా గారు, దేవినేని ఉమా గారు. ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు కదా, కేపీ గారు, కృష్ణప్రసాద్ గారు. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలియదు. ఆయన గురించి మనం చెప్పలేము, మనకు తెలియదు. ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ కదా దాని గురించి. మాది అది. ఓకే, ఈసారి అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో టీడీపీకి జనసేన సపోర్టు, బీజేపీ సపోర్ట్ ఉంది, ఈసారి లేదు. మరి ఓటు బ్యాంకు పరిస్థితి ఏమంటారు? తేడా రాకపోవచ్చు. కాంపిటీషన్ త్రికోణంలో ఉంటే మాకు మంచిదే అనిపిస్తుంది. అది ఉన్నా మాకు స్పెషలే, లేకపోయినా ఇదే అది. ఓకే, అంటే ఒకవేళ జనసేన కూడా సపరేట్గా పార్టిసిపేట్ చేస్తుంది కదా, జనసేన ఓటు బ్యాంక్ ఏమంటారు? జనసేన గురించి అంటే వాళ్ళు సపరేట్గా వేసుకుందాం అనుకున్నారు కాబట్టి 175 సీట్లకి జనసేన పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ముక్కోణంగా ఉంటుంది అనుకుని మేము భావిస్తున్నాం. అది అయితే చిన్న కన్ఫ్యూజన్ స్టేట్ అయితే నడుస్తుందన్న. ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మా వైపు వస్తున్నారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అయితే కరాకండి నేను రావట్లేదు అంటున్నారు. అయినా ఏదో తెలియట్లేదు, అది ఏం జరుగుతుందని క్లారిటీ లేదు. ఇంతకు టీడీపీలో పవన్ కళ్యాణ్ గారు కలుస్తారంటారా, కలవరంటారా? అది మనం ఎలా చెబుతాం? ఇవాళ ఉన్నది విషయంలో రేపు ఉన్నది ఎలా ఆ సెకండ్లో తారుమారు చేసుకునే ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలిస్తే జనాలు ఏ విధంగా చూస్తారు? అది అనేది మనం చెప్పలేము. దానికి ఒకటి కలుస్తారని మేము అనుకోవచ్చు, జగన్ పార్టీ వాళ్ళు అనుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అనుకోవచ్చు, కానీ అది పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలి కదా. ఒకవేళ ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆయన టీడీపీని వ్యతిరేకిస్తూ విమర్శించిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు కూడా, మళ్ళీ ఒకవేళ కలిస్తే జనాలు ఏ విధంగా చూస్తారని అంటున్నారు. అది మనం అనేది ఒకటి, మన ఒక్క ఓటు గురించి అయితే కరెక్ట్గా చెప్పగలుగుతాం. జనాల్లో ఉన్నది అనేది రోజు రోజుకి 24 గంటలు ఎలా ఉందో ఎలా తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన వ్యతిరేకం అనుకున్నట్టు రేపొద్దున మనకు అనుకూలంగా ఉండొచ్చు, లేదు జగన్ గారు మనకు అనుకూలంగా అనుకోవచ్చు. దీనికి మనం అబ్జెక్షన్ పెట్టేదే ఉంటుంది, చెప్పలేము, దాన్ని క్లారిటీ చేయలేము మేము. అది ఓకే అండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు మీ మైండ్లో ఉన్న నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరండి? మిరియా వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు. మీ ఊరు పేరు చెప్పగలరా? పాతనాగలూరు, రెడ్డిగూడెం మండలం. మీరు ఏం చేస్తుంటారండి? వ్యవసాయమేనండి. సార్, ఎలా ఉంది సార్ మన సైడ్ వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం అంటే మామూలుగా పంటలు బాగానే పండినా మొన్న. వర్షాలు తక్కువ, వచ్చి తుఫాన్లు తప్పితే రెండోది ఏమీ రావట్లా. లాస్ట్లో మాకు వాటర్ ఇచ్చాడు ఉమాగారు. కొన్ని పంటలు ఎండిపోయి, కొన్ని పంటలు బాగానే పండినాయి. వాటర్ వల్ల ప్రాబ్లం లేదు. మరి ఇంతకుముందు పరిపాలన చూశారు కదా, కొత్త స్టేట్లో ఏ మాత్రం అభివృద్ధి చెందిందంటారు? మాకు చెప్పాలి చెప్తే ఇక్కడ మా ఊరికంటూ ఒక ఇది ఇచ్చారు, ఈ గ్రామాలకు ఇచ్చారే ఒక 5 సభ్యులని.
జనవరి కమిటీ నెంబర్లని వాళ్ళ వల్ల బ్యాడ్ అండి. ప్రతి రాష్ట్రం మొత్తం కూడా బ్యాడ్ కమిటీ వల్ల. బాబు పరిమాణం అంటే మనం అది పక్కన పెట్టండి. ఈ కమిటీలు ఇచ్చారే, ఆ కమిటీల వల్ల ప్రతి పేదవాడికి కూడా ఎవరికి కూడా అసలు పెన్షన్ కానీ లోన్ హౌసింగ్ కానీ నో ప్రాబ్లం. అసలు వీటిలా మా పార్టీ నోడికి ఇచ్చారు ప్రతి గవర్నమెంట్ కూడా. ఈ గ్రామ కమిటీ నెంబర్ వల్ల పోయింది, జనవరి కమిటీ నెంబర్ వల్ల. నువ్వు ఆగు అయ్యా. అదండి అదేను బాబు గారు అంతమంది ఇంటికి ఉద్యోగం అన్నాడు. ఏదండి ఇంటికి ఉద్యోగం? ఈ డోకరాలు అయ్యి ఈ అన్నాడు, రైతు భరోసా అన్నాడు. ఏమీ లేదండి, సమస్య లేదు దాంట్లో. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా. ఏం వచ్చిందా? ఇప్పుడు మనోడు ఏదో మాట్లాడాడు, అందరూ అవసరంలా. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నారు కొంతమంది, అందరూ ఎత్తుకోవాలా, కొంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కూడా ఇద్దరికన్నా వచ్చిందా? ఎన్నికల ముందు చాలా వరకు హామీలు ఇచ్చారు కదా, అందులో ఎన్ని నెరవేర్చారంటారు? పర్లేదు, ఇద్దరు కూర్చొని ఉండాలి అండి. ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు కదా, అందులో ఎన్ని నెరవేర్చారంటారు? ఎన్నడి కొన్ని చేసాడు, కొన్ని చేయలే. బాబు కూడా కొన్ని చేసాడు, కొన్ని చేయలే. అది మెయిన్గా హౌసింగ్ అండి. మెయిన్ హౌసింగ్ కానీ పెన్షన్లు కానీ మొహాలు చూసి ఇస్తున్నారండి ఇక్కడ. నువ్వు మా పార్టీ కాదు, నీకు ఇవ్వంటే అన్న టైంలో మాట్లాడుతున్నారు. పార్టీని బట్టి అలా ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. తప్పు అవునే కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ అది, అవునే కాదా? ఇప్పుడు అన్నాడు మనం రోడ్లు ఇప్పించాం అని. రోడ్లు ఎవరు ఇప్పించారు? కేంద్ర గవర్నమెంట్ రోడ్లు అయ్యి, సిమెంట్ రోడ్లు కానీ అయ్యి అని, అవునే కదా? మామూలుగా ఎమ్మెల్యే గ్రాంట్ అంటే ఎంపీ గ్రాంట్ అంటే ఉంటాయి, కామన్గా అయ్యి అవి వస్తూ ఉంటాయి మామూలుగా. ఈ రోడ్లు మనసు రోడ్లు ఏంటి? కేంద్ర గవర్నమెంట్ రోడ్లు అయ్యి అంటే. కానీ పార్టీ పరంగా చూసి ఓటు ఈ పెన్షన్లు కానీ ఇల్లు కానీ ఇవ్వకూడదండి. అట్లా ప్రతివాడికి ఇవ్వాలి. మనం లైఫ్లోకి వెళ్ళాలంటే మన ప్రభుత్వం కానీ మనం పైకి వెళ్ళాలంటే అలా మొహాలు చూడకూడదు, ప్రతివాడికి ఇవ్వాలండి. నాకు ఇల్లు లేదంటే ఇల్లు రైటువే, పెన్షన్ రైటు నీకు వేసి చూసి. అలా కాకుండా ఇక్కడ నువ్వు కమిటీ నెంబర్లు వేసారు ఐదుగురిని. ఐదుగురు ఇష్టమైతేనే వాళ్ళు ఊకంటేనే ఇస్తున్నారండి మా ఊరిలో. మా ఊరంటే మొత్తం అంతేలే జరిగేది. అది ఒక బ్యాడ్ అండి మెయిన్ బాబు గారికి. ఆ విషయం కూడా ఆయన తెలియదు అనుకుంటా బాబు గారికి, చిన్న విషయం తెలుసు కానీ అది అంతా వెళ్తాను అది. అదండి ఈ పరిస్థితుల మేరకు మరి నెక్స్ట్ ఎలక్షన్లో వస్తారంటారా బాబు? అండి మా అన్నగారు వైఎస్ఆర్ గారు చాలా అభివృద్ధి చేశాడు ఒకప్పుడు. ఆనాడు ఇంటి రామారావు చేశాడు, నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్ చేశాడు. అదే బాబు జగనన్న చేస్తారా మా ఆశ అండి. సమస్య లేదు దాంట్లో. మన నియోజకవర్గం పరిస్థితి ఏంటండి? మాది కృష్ణప్రసాద్ గ్యారంటీ అండి, మాకు సమస్య లేదు అసలు. మంత్రి గారు ఉమాగారు ఏమిటి కామాట, మంత్రి గారు అయినా కానీ మాకు చేసింది ఏమీ లేదు కనుక ఈసారి మాకు ఉమా కష్టం అండి. ఇక్కడ మైలవరం కృష్ణప్రసాద్ గారు గ్యారంటీ ఉన్నాయి. ఓకే అండి. అది ఎందుకంటే ఒక జగనన్న గురించి ఆయన తండ్రిలాగే చేస్తాడు జగన్ గారు. వస్తే మాత్రం సమస్య లేదు దాంట్లో. రైతులకు కానీ ఏమైనా కానీ డోక్రా మహిళలకు కానీ ఈ హౌసింగ్ కానీ పెన్షన్లు కానీ. నేను సర్పంచ్ చేశాను 5 సంవత్సరాలు, 2005 నుంచి 2006 నుంచి 11 చేశా. ఈ ఊరిలో అడగండి పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ అసలు ఎవరు మొహాలు చూసి రాయలే. నేను మొత్తాన్ని రాశాను. నేను మొన్న జరగాల మరి మొన్న మొహాలు చూసి రాశారు వాళ్ళు. అదే బ్యాడ్ అని చెప్తే రెండోది ఏమీ లేదు సార్. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.